ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడంపై పోలీసులు దృష్టి పెట్టారు. బాయ్స్ నిబంధనలు పాటించకపోతే ఫుడ్ డెలివరీ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు పోలీసులు. సిటీలో ఫుడ్ డెలివరీ సంస్థలు పెరిగిపోతున్నాయి. జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, ఫుడ్ పాండాతో పాటు మరికొన్ని సంస్థలు ఫుడ్ ను డెలివరీ చేస్తున్నాయి. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్లకు డెలివరీ బాయ్స్ ద్వారా అందిస్తున్నాయి. సిటీలో ప్రతిరోజు దాదాపు 50,000 మంది పార్ట్ టైం, ఫుల్ టైం గా పనిచేస్తూ 2 వీలర్స్ పై తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య అక్కడే వచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇన్ టైమ్ లో ఫుడ్ డెలివరీ చేయాలనే తొందరలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. దీంతో ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఫుడ్ డెలివరీ బాయ్స్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొంతమంది మద్యం తాగి ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు పోలీసుల దృష్టికొచ్చింది. దీంతో ఫుడ్ సప్లై సంస్థల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే వారి సంస్థపైన కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. బాయ్స్ ను ఉద్యోగంలోకి తీసుకునే ముందే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ పరిశీలించాలని కోరుతున్నారు. ఇన్ టైమ్ లో ఫుడ్ డెలివరీ చేయాలనే తొందరలో కొందరు సిగ్నల్ జంప్ చేయటం నిజమే అంటున్నారు ఫుడ్ డెలివరీ బాయ్స్. అలాగే రూల్స్ బ్రేక్ చేయకపోయినా కొందరు ట్రాఫిక్ పోలీసులు కావాలనే చలాన్లు రాస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బంతా చలాన్లకి కట్టాల్సి వస్తోందంటున్నారు. టార్గెట్ చేస్తారంటే మేము కస్టమర్ లొకేషన్కి వెళ్ళాలి, ఆర్డర్ తగిన టైంలో మేము రీచ్ కావాలి, వాళ్ళకి డెలివరీ చేయాలి. ఆ క్రమంలో మేము వెళ్తుంటే ఒక టైంలో రాంగ్ రూట్ కొట్టచ్చు, అంటే కస్టమర్ ఇటు పక్కన అని చెప్పడం, మేము వాళ్ళ తొందరగా చేరుకున్న పరిస్థితిలో మేము రీచ్ కావడానికి వెళ్తున్నాం తప్ప మేము కావాలని ట్రాఫిక్ ప్రాబ్లం చేయడానికి కాదు. వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేయడం కూడా సరికాదు. మేము రూల్స్ బ్రేక్ చేయడం అని ఏం లేదు సార్. మాకు డెలివరీ 25 మినిట్స్లో డెలివరీ చేయాలి. మేము అయితే యూటర్న్ లేకపోవడం వల్ల మేము రాంగ్ రూట్ రావాల్సి వస్తుంది సార్. అది కూడా మా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు సార్. మళ్ళీ రాంగ్ రూట్ అని 1100, మొన్న నాకు 1100 ఛాలెంజ్ చేశారు సార్. మేము ఒక డెలివరీ చేస్తే 35 రూపీస్ సార్. అందులో మేము ఏం ఇంటికి తీసుకెళ్ళాలి, ఏం పెట్రోల్ తీసుకెళ్ళాలి సార్, ఏం వాళ్ళకి కట్టాలి సార్. ఏమన్నా అంటే మళ్ళీ ఇమీడియట్గా మాది వచ్చి బండి తీసుకొని వెళ్ళిపోతారు. పిఎస్కి పోయి తీసుకోవాలంటారు. మళ్ళీ 2 రోజులు అందులో ఆగమని చెప్తారు. మేము ఏం చేయాలి సార్ దీని గురించి? అంటే ట్రాఫిక్ అంటే మా మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు వచ్చేసి మాకు ఉపాధి లేక బయట జాబ్స్ లేకనే మేము దీనిలో వచ్చి జాయిన్ అవుతున్నాము. మీరు 600-700 వరకు వస్తే మాకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వస్తే మాకు 1100-1000 రూపీస్ ఫైన్ ఇస్తాను. మాకు వచ్చే 700-800 మేము వాళ్ళకి 1100 ఏం కట్టాలి, ఇంటికి ఏం తీసుకెళ్ళాలి, మా భార్య పిల్లల్ని ఎలా పోషించాలి, రూమ్ రెంట్ ఎలా కట్టాలి, మేము పోలీసులకు ఏం కట్టాలి సార్. ట్రాఫిక్ రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఎక్కువ చలాన్లుంటే వెహికల్ సీజ్ చేసి జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.